జై గురుదత్త. ఈరోజు భగవద్గీత శ్లోకం: విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఏ మానవుడైతే అన్ని రకాల కోరికలను విడిచిపెట్టి అన్ని రకాల ప్రయత్నాలను వదిలిపెట్టి ఏ పదార్థం మీద కూడా ఇది నాది అనే పట్టుదల లేనివాడై, ఇంకా నేను జ్ఞానవంతుణ్ణి అనే అహంకారం కూడా లేనివాడై సంచరిస్తూ ఉంటాడో అటువంటి మానవుడు మోక్షాన్ని పొందుతాడు. అంటే తనలో ఉన్న రహస్యమైన కోరికలను కూడా అన్నీ తొలగించుకొని ఆహార సంపాదన కోసం కూడా ప్రయత్నం చేసే ఆరాటాన్ని వదులుకొని తన శరీరం మీద కూడా ఇది నాది అనే అభిమానం లేకుండా, అంటే ఈ దేహమే నేను అనే భావాన్ని అసలే ఉంచుకోకూడదని చెప్తున్నారు. అట్లాగే ప్రపంచంలోని ఏ పదార్థం మీద కూడా మమత్వ బుద్ధిని ఉంచుకోకూడదు. ఇంకా అన్నీ వదిలిపెట్టినా కూడా మిగిలిన వాళ్ళంతా ఏదో అజ్ఞానంలో ఉన్నారు, తాను మాత్రం జ్ఞానంలో ఉన్నాను అని ఇలాంటి రకరకాల అహంకారాలు సాధకుడిని వెన్నాడుతూ ఉంటాయంట. అట్లాంటి వాటిని కూడా వదిలించుకోగలగాలి. ఇవన్నీ సాధిస్తేనే అతడు సూటిగా పరబ్రహ్మతో, అంటే ఆ సత్పదార్థంతో ఏకత్వాన్ని పొందుతాడు. ఇట్లాంటి స్థితి పేరే మోక్షం అని భగవానుడు చెప్తున్నారు. రేపు మరొక భగవద్గీత శ్లోకంతో కలుసుకుందాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.